ఇంతకీ రామేశ్వరంలో శ్రీరాముల వారు ఈశ్వరుని పూజించారా స్వామి? అన్ని కల్పాలు వేరే ఉన్నాయి. ఓకే. కొన్ని కల్పాల్లో లేదన్నారు, కొన్ని కల్పాల్లో ఉందని. ఏ కల్పం ఎవరు పట్టుకుంటాడో వాడికి అది అంతే. స్వామి చిన్న అనుమానము, అమ్మగారు వినాయక విగ్రహం ఉంది, దాని గురించి ఒకసారి వివరిస్తారా? అమ్మగారు అంటే జయలక్ష్మి మాత, నా గురువు ఆయనే, ఆవిడే ఓకే. నా గురువు. ఆయన గురువు దత్తాత్రేయుడు, ఆమె గురువు. అట్లా మా పరంపరంగా వాళ్ళు సంగీతంలో యోగంలో వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు. వాళ్ళకి స్వామి జన్మించారు. అటువంటి జగన్మాత 9 ఏళ్ళ లోపలే అమ్మవారు నాకు ఉపదేశం చేసింది. ఉపదేశం చేసి నీకు ఒక పాషాణం దొరుకుతుంది అని, ఒక రాయి పాషాణం దొరుకుతుంది, ఆ రాయిని దగ్గర పెట్టుకుని వాళ్ళు. ఎప్పుడు దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది ఏం చెప్పలేదు అని అంటూ ఉపదేశం చేసింది. హనుమంతుడి దగ్గరే వెళ్ళి ఉపదేశం చేశారు నాన్నగారు కూడా. ఆ బొమ్మేపర్తిలో ఆ సంజీవని హనుమంతుడు ఉన్నాడు కదా, ఆలయం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం. తెలుస్తుంది కదా మీకు, వెళ్ళి అడగండి హనుమంతుడిని, ఏం స్వామి మీ దగ్గర ఉన్నారా అని. అక్కడ ఉపదేశం జరిగింది నాకు. అమ్మగారు కూడా అక్కడే చేస్తుంది. అందుకని అమ్మ నాకు గురువు. అమ్మనే సంగీతం నేర్పించింది. అమ్మనే నాకు ఇవన్నీ సూత్రాలు చెప్పి 12 సూత్రాలతో నేను బతుకుతున్నాను. అదే జీవితం నాది. ఆ అమ్మ గణపతిని నువ్వు పట్టుకో అని చెప్పింది అంతే. ఉపదేశం చేసేటప్పుడు స్వామి ఒడుగు ఉపదేశం చేసేటప్పుడు స్వామి అగ్నిలో కనపడి నేను తొందరగా దొరుకుతా నీకు అని, అంతే. అది అంతటితో అయిపోయి ఆ 11 అయిపోయింది. 12వ సంవత్సరం 13, 14వ సంవత్సరానికి ఒక పాషాణం దొరికింది. అంటే ఒక రాయి. ఆ రాయిలో శబ్దం వచ్చేది, ఓంకారం. దాన్ని చెవిలో పెట్టుకొని, ఈ చెవిలో పెట్టుకొని వింటూ అన్ని విధాలమైనటువంటి పాఠాలు నాకు దాని నుంచి వచ్చాయి. సో అది గణపతి నాకు గురువు గారు. అమ్మ అయిన తర్వాత గణపతిని ప్రత్యక్ష, అందుకని గణపతి సచ్చిదానంద అని పేరు పెట్టేసుకున్నారు. గణపతితో ఉండే గణపతి సచ్చిదానంద స్వామి. అందుకని అమ్మవారిని పుట్టు అంటాం, దీన్ని గమ్ అంటాం. పుట్టు గమ్ అనేటువంటి దాంతో అంత ప్రచారం జరిగింది కొన్ని రోజులు. అందుకని ఇక్కడ 3 పెట్టుకోవటం జరిగింది. మీరు అన్నారు కదా స్వామి, ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి, గణపతి అన్నారు కదా. గణపతి ఫస్ట్ గణపతి హోమాలు, గణపతి పూజలు అంటే చేశారు. దాని పరంపర మళ్ళీ దత్తపీఠంగా స్వామి. ఎందుకంటే దత్తాత్రేయ చెప్పాను కదా, దత్త సంప్రదాయం. ఓకే. అమ్మగారు మూల దత్త సంప్రదాయం వాళ్ళది. ఓకే. వాళ్ళ ముత్తాత గారు, వీళ్ళ పెదనాయన గారు సమాధి ఇప్పటికీ ఉంది ఇక్కడ మేకేదాట్లో. ఆయన సుబ్బయ్య యోగి అని చెప్పేసి అంటారు. ఇప్పటికీ వెళ్ళి ఆ సమాధిలో వందలాది మంది వెళ్ళి ఆ మృత్తికను తీసుకొని వెళుతూ ఉంటారు. అంత నమ్మకం ఆ ప్రజలకు అంతా. సో వాళ్ళంతా దత్త సంప్రదాయం వాళ్ళు. సో ఆ దత్త సంప్రదాయం నన్ను పట్టుకుంది. ఆ దత్తాత్రేయుడు ఎవరో ఇక్కడికి రావటం, ఆ స్వామీజీకి శ్రీపాద వల్లభుడు చేసినటువంటి పాదుకులు పూజ విగ్రహాన్ని ఇవ్వటం, మూల విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవటం, ఇవన్నీ అమ్మ నుంచి కలిగాయి. అమ్మగారి గురించి తెలుసుకోవాలంటే గురుగారు ఒకసారి చెప్పండి. ఒక గురువుకి, ప్రతి గురువుకి కూడా ఒక గురువు ఉంటారు గురుగారు. అలాగే మీకు కూడా తొలి గురువు అమ్మగారైన విజయలక్ష్మి గారే మీ అమ్మగారే తొలి గురువు అంటారు గురుగారు. ఆమె కూడా ఒక దైవిక శక్తి ఎక్కువ ఉంది ఆమెకు, దైవాంశ సంభూతురాలని కూడా మేము విన్నాము. ఆమె ద్వారానే మీకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారని. ఒకసారి అమ్మ గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలని గురుగారు. అమ్మ గురించి నేను ఎంత చెప్పినా చాలదు. అమ్మ గురించి అంత మహిమది. అది ఆ మహిమను అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అది చంద్రుడిని చూసిన వాడికి తెలుస్తుంది, కళ్ళు మూసుకొని కూర్చోవాడికి కష్టం తెలిసాడు, కలకండ తిన్నవాడికి తెలుస్తుంది. అది అందుకని అంత ఇంత శక్తి అని నేను చెప్పలేను అమ్మని గురించి. మాతృదేవోభవ మామూలుగా మనం అన్నప్పుడు మాతృదేవోభవ, మాతృవే మనకు అమ్మ. పితృదేవోభవ రెండవది, ఆచార్యదే గురువు, ఆచార్య దేవోభవ అంటున్నాం. ఇదే మన సనాతన ధర్మ గొప్పతనం. ఫస్ట్ అదే మనం చెప్పాలి. మాతృదేవో అమ్మకు మర్యాద ఇవ్వండి, అమ్మను చూడండి, అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. ఆవిడ మహాజ్ఞాని కాకపోవచ్చు, అమ్మ ఆశీర్వాదంతో నువ్వు జ్ఞాని అవుతావు. ఆశీర్వాదమే జ్ఞానం అనేది ఆ నమ్మకం నీకు ఉండాలా. అందుకని అమ్మను ఇది ముసలివాళ్ళ ఓల్డేజ్ దాంట్లో వేయటం కానీ ఇదంతా మనం చేయకూడదు. వాళ్ళని రక్షించాలా.
విధి కానప్పుడు దానికి కలిసిన అనుకూలాలు చేసి పెట్టి అక్కడ పెట్టాలి. కానీ మనకు అదే పరిస్థితి అవుతుంది. మన పిల్లలు అదే చేస్తారు మనకు. అట్లా చేస్తామంటే మా నాన్న చేశాడు కదా, నేను నీకు చేస్తా నీకు అంటాను. పొట్టేలు తోడేలు లాగా పైన నీళ్లు తాగుతుంటే ఎంగిలి తాగుతున్నాను, నువ్వు పైన ఉన్నావు కదా మామ, నేను కింద తాగుతున్నాను కదా అని పొట్టేలు అంటుంది. అది పైన ఉండేటువంటి తోడేలు అంటుంది. అట్లా లేదు మీ నాన్నగారు అట్లా తాగారు, మా నాన్నగారికి ఎంగిలి వచ్చింది కాబట్టి నేను చంపుతాను. ఎట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరినీ కిందికి వేస్తున్నా, మీ వాళ్ళు చాలా చేశారు, అట్లా చేశారు మీ పై వాళ్ళు, అందుకని మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం, మిమ్మల్ని చంపుతామంటున్నారు. ఏం చేస్తుంది? అంటే ప్రతి ఒక్కరికి తల్లే తొలి గురువు ఆమె కదా మరి. తల్లే తొలి గురువు. కానీ ఇటీవల నేను అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న అమడగూరులో ఒక మారుమూల గ్రామము, ఒక వృద్ధాశ్రమాన్ని సందర్శించాను గురు. నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఒక వృద్ధుల యొక్క కష్టాలను వివరించడానికి నేను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. చాలామంది తల్లులు దాదాపు ఒక 30-40 మంది దాకున్నారు. అందరూ కూడా పిల్లలు ఇంటి నుంచి నెట్టేస్తే, పిల్లలు సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళు నెట్టేస్తే ఆ వృద్ధాశ్రమంలో అరుణజ్యోతి అనే ఆమె తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా సంరక్షిస్తోంది. అలాంటి విషయాన్ని మనం ఎలా చూడాలంటారు అసలు? దాన్ని అంత సేవ చేయాలి, అన్ని చోట్ల పెట్టుకోవాలి. అట్లా తప్పేం లేదు కదా. వాళ్ళు తీసుకోరు పిల్లలు, లేక ఎక్కడో దేశాల్లో ఉంటారు, మేము తీసుకోలేదు, మేము రాలేము, మీరు రాలేరు, డబ్బులు పంపిస్తామంటారు. అది ఏం ప్రయోజనం? ప్రేమ లేనటువంటిది ఏముంటే ఏం ప్రయోజనం? మృష్టాన్నం ఉంటే ఏం ప్రయోజనం? అటువంటి ఈ వృద్ధాశ్రమాలు చేస్తున్నారు సేవ, వీళ్ళను ప్రశంసించాల. వాళ్ళ తల్లిదండ్రులను కూడా మనం బుద్ధి చెప్పాలి వాళ్ళకి కూడా. దానికి సహాయం చేయాలి కూడా మనం. అటువంటి వృద్ధాశ్రమాలు ఎక్కడున్నాయో మనం సహాయం చేయాలి. గురువుగారు, మీ యొక్క దినచర్య ప్రతిరోజు కూడా గో పూజతోనే ప్రారంభం అవుతుంది అని విన్నాము. మనము హిందూ ధర్మశాస్త్రం ప్రకారము, హిందూ ధర్మం ప్రకారము గోవుని మనము ఒక దేవతలా పూజిస్తాము. గోవు నుంచి వచ్చే మల మూత్రాలను సైతము, మన మలాన్ని సైతం మనము పిడకలు తట్టుకొని ఇంట్లో పిడకలతో పొగ పెడితే బాగుంటుంది, హోమాలకు అన్నిటికీ ఉపయోగిస్తారు. కానీ మూత్రాన్ని సైతం చాలా ఔషధాల్లో కూడా ఉపయోగిస్తాం కదా. ఒకవైపు గో పూజ ఇలా మనం చేస్తున్నాము, గో వధ కూడా అదే స్థాయిలో జరుగుతోంది గురువు. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? అరికట్టాలంటే ఇప్పుడు మామూలుగా దాన్ని హిందువులైన వాళ్ళు ఆ గోమాంసాన్ని వదిలేస్తే కొంతవరకు అరికట్టచ్చు. మనం ఆ గోమాంసాన్ని హిందువులు తింటూ గోవధ చేయొద్దండి ఒక తట్టు పూజ, ఒక తట్టు పలహారం చేస్తూ ఎట్లా అవుతుంది అది? ఇప్పుడు పాముని పూజిస్తున్నాం, పాముని రాయిని పూజిస్తాం, నిజమైన పాము చూస్తే కొడతాం. సో ఆ స్వభావాలు పోవాలి మనకు. అది అట్లా మనం కొట్టకపోతే ఖండితం సాధు ప్రాణి, అది ఏం చేయదు. అది మన కళ్ళు మూసుకొని తొక్కినప్పుడే దానికి భయం, దాన్ని రక్షించుకోవటానికి చేస్తుంది. సో అదేవిధంగా గో మాంసాన్ని మనము విరోధించినప్పుడు గోవు వధ తగ్గిపోతుంది మనకు. కానీ ఎక్కువ మనం వ్యాపారంగా ఎక్కువ తింటున్నారు కదా, ఎక్కువ తినేటువంటి వాళ్ళు, గోమాంసాన్ని తినేటువంటి గోరక్షణ చేయాలా, అంటే ఎట్లా ప్రయోజనం అవుతుంది అది? అందుకని కొంతమంది ఉన్నారు, ఒక క్లాస్ దండిగా ఉన్నారు గోరక్షణ చేయాలనేటువంటి వాళ్ళు. అది కొన్ని దేశాల్లో జరుగుతున్నాయి కూడా, లేదని పూర్తిగా చెప్పొద్దండి. కొన్ని దేశాల్లో దాన్ని ఆర్డర్స్ కూడా వేశారు. గవర్నమెంట్ చాలా సహాయం చేస్తున్నది గోవధ చేయకూడదని. రెండవది, గోవధ చేయొద్దు అని చెప్పిన వాళ్ళు, ఈ 10 మంది కొంచెం డబ్బు ఉండేటువంటి వాళ్ళు ఒక గోశాల, ఈ వృద్ధాశ్రమం లాగానే గోశాల ఒకటి చాలా చోట్ల చేస్తున్నారు. వెళ్ళి దాంట్లో వేసేసి దానికి ఒక పిటికెడు ఒక గడ్డి వేసినా చాలు. అట్లా చేయటం ఒకటి, గోమాంసాన్ని తినకపోవటం ఒకటి, మరి ప్రభుత్వం కూడా దీనికి సహాయం చేయాలనే ఒకటి. ఇవన్నీ చేస్తే అప్పుడు గో వధ అరికట్టచ్చు. ఓకే గురుగారు, మీరు వేద నాదాలు రెండు కళ్ళుగా చూస్తుంటారు. మీరు ఇక్కడ వేద పాఠశాల స్థాపించి ఎంతోమందికి వేదం అందిస్తున్నారు. అలాగే నాద చికిత్స ద్వారా కూడా ఎన్నో రోగాలను కూడా నయం చేసే విధంగా ఇది చేస్తున్నారు. ఎలా గురుగారు అదంతా కూడా, దాని విశిష్టత గురించి చెప్తారు? వేదము సహజంగా వచ్చినటువంటి మా వంశీయులతో సహజంగా వచ్చినటువంటి ఆశ్రమం యొక్క సిస్టమ్ అది. 4 వేదాలు కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకని వేదం అన్ని మతస్థుల, త్రిమతస్థుల వాళ్ళ పిల్లలకు కూడా నేర్పడం జరుగుతుంది. రెండవది, ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుండేది అర్చకులకి. పురోహితులు ఎక్కడా లేరు పాపం. ఆలయాలు కడతారు, పురోహితులు లేరు.
దొరకరు, మంత్రం చెప్పేటువంటి వాళ్ళు దొరకరు. సో దాన్ని నేర్పడానికి కూడా ఏర్పాటు స్మార్త పాఠశాల అని అక్కడక్కడక్కడ పెట్టాము కూడా జరుగుతున్నది. అది వేదాన్ని గురించి. ఇక నాదం మళ్ళీ మా అమ్మ నుంచి వచ్చినటువంటి ఒక పర్యం మీరు విన్నారో లేదో, నాదంలో బాగా పంట పండుతుంది, రాగులు బాగా పండుతాయి, వడ్లు బాగా పండుతాయి, రాగం వింటూ వింటూ తర్వాత ఇంకా మీరు వెనక్కి వెళితే దీపక్క రాగం వేస్తే దీపాలన్నీ వెలిగాయి, ఒకప్పుడు అన్నీ వెలిగాయి, అవంతకవి వెలిగాయి, నీళ్ళలో వేసింది వెలిగాయి అంటే ఇప్పుడు మీరు చూపించేదండి నన్ను అడగకండి. అట్లా ఆ నాదంలో ఉండినటువంటి అద్భుతమైన మహిమ. పంట బాగా పండుతుంది, కాయలు బాగా వస్తాయి, అట్లనే గోవులు మంచి పాలు ఇస్తాయి. మేత పెట్టాలా, మేత లేక ఊరికే చేస్తానంటే చేయను కదా, మేత పెడితే మంచి పాలు ఇంకా ఎక్కువ వస్తాయి. అంత నాదంలో అంత ఎనర్జీ ఉంది. ఇప్పుడిప్పుడే సైంటిస్ట్ అంతా కనిపెట్టి మనకు అందిస్తున్నారు కూడా, ఇంకా మంచిది అది. నాదంలో అంత భయంకరమైనటువంటి వైబ్రేషన్తో లోపల ఉండేటువంటి వ్యాధిని నయం చేయొచ్చు అటువంటి శక్తి నాదంలో ఉన్నది. పూర్వంలో అంతా నాదమయం, నాదంలోనే పరమాత్ముని చేరేటువంటి, నాదమే బ్రహ్మ, నాదమే ఆ బ్రహ్మతత్వం, దహరాకాశం. ఏది మనకు అవకాశం లేనటువంటిది అదే ఈ అవకాశం లేనటువంటిది ఇదంతా ఏదుందో అదే నాదం. దీంట్లో కూడా నాదం ఉంది, చెట్టులో నాదం ఉంది, ఒక వస్త్రంలో నాదం ఉంది. అందుకని ఈరోజు చెట్లకు పెట్టి నాదాన్ని చూస్తున్నాం మేము. దాని నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్, దాని నుంచి వచ్చేటువంటి ఆరా ఏ సిస్టమ్ ఏముందో అది, అట్లా గ్రాఫిక్ సిస్టమ్, గ్రాఫిక్ ఉంది దాంట్లో. ఆ గ్రాఫిక్లు ఇప్పుడు ఈసీ కనిపెట్టడం, ఇక్కడ పెడుతుంటే ఈసీ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళు ఆ గ్రాఫిక్ చూసి చెప్తారు ఎంతెంత పోతుంది, ఎంతెంత వస్తున్నది, ఎంత తగ్గింది, ఎక్కడెక్కడ తగ్గింది, ఏది చిన్నది ఎట్లా ఉంది, పెద్దది ఎట్లా ఉంది కనిపెట్టి హార్ట్ ప్రాబ్లం ఉంది అని ఏదో ఒకటి తీర్మానం చేస్తారు డాక్టర్స్. సో అదే మాదిరిగా ఈ చెట్లు కూడా అదే విధంగా ఉన్నది. చెట్లు, చిన్న చిన్న చెట్లు, 10,000 బోన్సాయి చెట్లు తీసుకొచ్చి పెట్టాం. ప్రతి బోన్సాయి చెట్లో కూడా ఒక ఎనర్జీ ఉంది, విశేషమైన ఎనర్జీ, విశేషమైన ఆరో సిస్టమ్, విశేషమైన గ్రాఫిక్స్, దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. అది చూసి నాదం ఇప్పుడు మేము ప్రయోగం చేసుకుంటున్నాం. దాన్ని చూసి ఆ గ్రాఫిక్ చూసి ఇది ఉండొచ్చు అని పెడుతున్నాం. అది ఎక్కువ పెట్టినప్పుడు అది ఎక్కువ ఇంకా గ్రాఫిక్స్ కలర్స్ చూపిస్తున్నది అంటే దాంతో. సో అది బాడీలో ఎట్లా పెడతారు మీరు అంటే, మన బాడీలో కూడా బుద్ధి, మన ఆత్మ అని చెప్తున్నా. శరీరం అంతా ఆత్మని, అది వేరే ఆధ్యాత్మికంగా వేరే మాట్లాడతాను నేను. ఇప్పుడు సంగీత పరంగా మాట్లాడుతున్నాను. ఆత్మ దీంట్లో ఉండేటువంటి నర్వ్స్, మూలాధారం నుంచి శాస్త్రం వరకు 72 నాడువులు ఉన్నాయి మనకు, వేల నాడువులు, 72,000 నాడు. దాంట్లో 14 నాడువులు వేగస్ నాడు, దీనంతా ప్లెక్సస్ అంటున్నాం, బ్రహ్మనాడి అంటున్నాం, గ్రంథి విష్ణు నాడి అంటున్నాం. ఇవన్నీ కూడా నాడుల్లో ఒక్కొక్క నాడిలో రోగం రావడానికి కారణం ఏమిటి? ఒక్కొక్క నాడి పోతూ ఉంటుంది, పోయినప్పుడు ఒక్కొక్క రోగం వస్తూ ఉంటుంది. దాన్ని చేయటానికి ఇంకొక మందు తీసుకోవటం, దాన్ని చేయటానికి ఇన్ని మందులు వాడాల్సి వస్తూ ఉంటుంది. అలోపతికి అంతే, ఆయుర్వేదిక్ కూడా అంతేనే, వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు, వీళ్ళు ప్రయోగం. ఒక రోగి మీద ప్రయోగాలే జరుగుతున్నాయి కానీ పూర్తిగా నయమైంది అనే లోపల ఏం చేస్తున్నాడు? అపత్యం అయిపోతున్నాడు, పత్యం చేయడిగా. ఆ ట్రీట్మెంట్ అయ్యేవరకే పత్యం చేస్తున్నారు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వస్తున్నది. సో వైద్యం మీద నమ్మకం పోతున్నది. నువ్వు చేసే తప్పు చెప్పరు వాళ్ళు, దీన్ని చెప్తున్నారు. ఇంత తీసుకున్నా కూడా మనకు అపత్యం చేస్తున్నారు కదా వీళ్ళు, పత్యం లేదు వీళ్ళు. సో కాబట్టి అటువంటి నర్వ్స్లో ఉండినటువంటి శబ్ద తరంగాలతో ఆ చచ్చిపోయినటువంటి నాడుని బతికించవచ్చు. అప్పుడు నీకు హీలింగ్ అవుతున్నది.